హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా దేని గురించి అయితే మనం చర్చించుకుంటున్నాం, దానికి సంబంధించి దరఖాస్తులకైతే డేట్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో మీకు ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఎవరైతే గృహలక్ష్మికి వెయిట్ చేస్తున్నారో అప్లికేషన్స్ డేట్కి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. దీనికి సంబంధించిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గృహలక్ష్మికి సంబంధించి 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు రద్దు. గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 15 లక్షల పైచీలకు దరఖాస్తులను పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ అయితే నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తుంది. ఈ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లో 12 లక్షలు అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు గుర్తించారు. అయితే వాటిని తప్పించి ఇప్పుడు ఒకప్పటి ఇందిరమ్మ ఇండ్ల పిటిషన్ తరహాలో గ్రామ సభల్లోనే కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి ఈ యొక్క స్వీకరణ జరగబోతున్నట్టయితే సమాచారం రావడం జరుగుతుంది. ఓవరాల్ గమనించినట్లయితే ఈ నెల 28న మరో 2 కొత్త పథకాలకి అంటే 2 గ్యారంటీలకి సంబంధించి అమలు అయితే జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 అమలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి 2,500 రూపాయలకు సంబంధించిన గృహలక్ష్మి, ఇంకోటి వచ్చేసరికి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి రెండింటికి ఒకేసారి అప్లికేషన్స్ తీసుకోవాలని భావిస్తున్నారు. అంటే ఎవరైతే అర్హులుగా ఉంటారో గ్రామంలో సో వారందరికీ ఒకేసారి అంటే 500 సిలిండర్ కానీ 2,500 గృహలక్ష్మి కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఎవరెవరికి అవసరం ఉన్నాయో టోటల్గా ఒక అప్లికేషన్ ప్రొసీజర్ అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా చాలా కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడైతే వీటికి సంబంధించి ఆల్రెడీ గతంలో తీసుకున్న అప్లికేషన్స్ పనికిరావు, కొత్తగా అప్లికేషన్స్ తీసుకోండి వాళ్ళ నుంచి. సో తీసుకొని వాళ్ళకి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో సో వారికి ఖచ్చితంగా ఈ యొక్క 2,500 రూపాయలు అనేది జనవరిలో మళ్ళీ స్క్రూటినైజ్ చేసి ఫిబ్రవరి కల్లా అందించే విధంగా ప్రయత్నం చేయబోతున్నారు. అదేవిధంగా మనకి సుమారు 12 లక్షలుగా వచ్చాయి. వీటిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఒకేసారి రెండింటికి అంటే గృహలక్ష్మి ప్లస్ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రెండింటికి అనర్హులుగా ప్రకటించే విధంగా అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్లో చాలా వరకు వీటికి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. గృహలక్ష్మి కావాల్సిన డాక్యుమెంట్స్ అదేవిధంగా వాటికి సంబంధించిన అర్హతలు ఏమి ఉండాలి ఇవన్నీ క్లియర్ కట్గా మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. వాటన్నిటిని చూసుకోవచ్చు మీరు వెళ్ళేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి.